ఏపీలో వృద్ధులకు పెంచిన పింఛన్ డబ్బులను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. పండుగల పింఛన్ల పంపిణీ జరిగిందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. పింఛన్ లబ్ధిదారుల ఇంటికే సీఎం చంద్రబాబు వెళ్లి అందజేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల, శావలాపురం, వినుకొండ టౌన్లో ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో కలిపి 7,000 రూపాయల పింఛన్గా అందించడంతో వృద్ధుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఏపీలో జగన్ అక్రమ పాలనపై జనం విసుగు చెంది సరైన రీతిలో బుద్ధి చెప్పారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ భూస్థాపితమైందని 11 సీట్లు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటన్నారు. భద్రాద్రి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేళాలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహించడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, మెగా డిఎస్సి ప్రకటించాలని వికారాబాద్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. వారం రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి దీక్ష విరమింపచేయాలన్నారు. పరిశుభ్రతతోనే డయేరియాను అరికట్టవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. స్టాఫ్ డయేరియా అవగాహన ర్యాలీని భీమవరం జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టు 31 వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ నిరసనగా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలో రాజ్భవన్ ముట్టడికి యత్నించాయి. అయితే భారీ ర్యాలీగా వచ్చిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి, యువజన సంఘాల నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా ఐఎంఎస్ లోగోను ఆవిష్కరించింది వైద్య బృందం. హైదరాబాద్ బైషరాబాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్లు రమణరాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి సహా పలువురు పాల్గొన్నారు. రోగి సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామారెడ్డి. నిండు ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి గొప్పదని అన్నారు డాక్టర్ సందీప్. ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా ఎంవి ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందరికీ అతి తక్కువ ధరతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లను శాలువాతో సత్కరించి మెమోటో, జ్ఞాపికలు అందజేశారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్గా శంఖభద్ర బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో పనిచేయడం తనకు గర్వంగా ఉందని శంఖభద్ర బాగ్చి అన్నారు. విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా అవుతుందని, ఇప్పటికే తమ శాఖ చేపట్టిన ఆపరేషన్ పరివర్తన బాగా సక్సెస్ అయిందన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని విశాఖ నగర సిపి హెచ్చరించారు. అజ్ఞాతంలో ఉండి విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టుల ఫోటోల వాల్ పోస్టును ఏటు నాగారం ఏజెన్సీ పోలీసులు విడుదల చేశారు. వారి వివరాలు తెలిపి వారి పారితోషికం అందిస్తామని వాల్ పోస్టులో పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటు నాగారంలోని బస్టాండ్ ఆవరణలో అజ్ఞాత మావోయిస్టుల ఫోటోలతో వాల్ పోస్టర్ని ఏటూరు నాగారం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ విడుదల చేశారు. కడప జిల్లా కాజీపేట జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. 10 మంది విద్యార్థినులు కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఒక విద్యార్థికి ఐసీయూలో వైద్యం చేస్తున్నారు. స్కూల్ వాటర్ ట్యాంకులో కోతులు దిగిన నీటినే తాగటం అస్వస్థులైనట్లు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ విలేకరిపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితుడు ఎంత వేడుకుంటున్నా వారు చావబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ విలేకరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం హునింకైపేటకు చెందిన తిమ్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతు సంఘాలను మోసం చేసినందుకు తిమ్మరాజుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నకిలీ అడ్రస్తో 14 విత్తనం వలిచే యంత్రాలను దాచిపెట్టి మోసం చేశాడని తిమ్మరాజుపై ఆరోపించారు.
విశాఖ జిల్లా గాజువాక చైతన్యనగర్లో 10 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న 7గురిని గాజువాక పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొత్త వలస నుంచి గాజువాక బాయ్స్ హాస్టల్కి గంజాయి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బాయ్స్ హాస్టల్ నిర్వాహకుడు రాకేష్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలు బాగున్నాయని, గతంలో కన్నా అన్నప్రసాదం మెరుగైందని హీరో సందీప్ మాధవ తెలిపారు. డైరెక్టర్ సుధీర్తో రామ్ బజరంగ్ సినిమా తీస్తున్నట్లు సందీప్ చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో సందీప్ మాధవ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువారపు, మాజీ ఎమ్మెల్సీ అంగరా, ఎమ్మెల్యే భానుప్రకాష్, కోలగట్ల వీరభద్రస్వామి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక ఉమామహేశ్వర దేవాలయానికి 2 లక్షలకు పైగా విలువైన వెండి పావన పట్టాన్ని ఆవల శాంత, కుమార్తెలు సప్త, శ్వేత సమర్పించారు. ఆవల బుచ్చిరెడ్డి జ్ఞాపకార్థం వారు పావన పట్టం అందజేశారు. వారికి పురోహితుడు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య సాలువతో సత్కరించి అభినందించారు. ఈ నెల 21న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు కుంఫు మాస్టర్ కన్నన్ గౌడ్ తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సుమన్తో కలిసి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 4 దేశాల నుండి బాలబాలికలు పాల్గొంటారని సుమన్ తెలిపారు.